హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, పల్సర్ 125 నుంచి 250cc దాకా బజాజ్లో పెద్ద కమ్యూనిటీ అని చెప్పొచ్చు పల్సర్. సో ఈ వెహికల్స్ గురించి, వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకోవాలని చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా మంచి వీడియో అవుతుంది. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారని, ఈ వీడియోని లైక్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా పల్సర్లో 125cc గురించి మాట్లాడుకున్నట్లయితే నియాన్ కార్బన్ ఫైబర్ వేరియంట్ అని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. నియాన్ వేరియంట్లో సింగిల్ సీట్ తోటి ఉన్నటువంటి బైక్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకి 1,13,000 రూపాయలకి మార్కెట్లో ఉంటే, కార్బన్ ఫైబర్ వేరియంట్లో మనకి స్ప్లిట్ సీట్ అండ్ నార్మల్ సీట్ తోటి అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ నియాన్కి కార్బన్ వేరియంట్కి మధ్య డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే స్టిక్కరింగ్ అండ్ మనకి ఇంజన్ యొక్క గార్డ్ అనేది ఆఫర్ చేస్తారు కార్బన్ ఫైబర్ వేరియంట్లో. కార్బన్ ఫైబర్ వేరియంట్లో సింగిల్ సీట్ వచ్చేసరికి మనకి 1,16,000 రూపాయలు ఉంటే, స్ప్లిట్ సీట్ వచ్చేసరికి 1,19,000 రూపాయలకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో పల్సర్ నుంచి ఒక వింటేజ్ మోడల్ని మీరు కనుక 125cc కొనదలుచుకుంటే మాత్రం ఈ వెహికల్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మనకి పల్సర్లో 150 సిరీస్ గురించి మాట్లాడుకోవాలి. సో 150లో స్టాండర్డ్ వేరియంట్ అలాగే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో సింగిల్ సీట్ తోటి వచ్చేటువంటి ఈ స్టాండర్డ్ వేరియంట్ మీకు 1,48,000 రూపాయలకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇది ఫ్యామిలీ కోసం చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనకి డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,53,000 రూపాయల దాకా ఆఫర్ చేస్తున్నారు. సో మనకి స్టాండర్డ్కి డ్యూయల్ డిస్క్ వేరియంట్ యొక్క డిఫరెన్సెస్ ఏంటంటే, ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మీకు కొంచెం బెటర్గా ఉంటుంది డ్యూయల్ డిస్క్లో. అలాగే ఇది మనకి డ్యూయల్ డిస్క్ తోటి ఆఫర్ చేస్తున్నారు, స్ప్లిట్ సీట్తో ఉంటుంది అనమాట. సో మనకి వింటేజ్ స్టైల్లో ఒక మంచి 150cc బోల్డ్ బైక్ కావాలని చూస్తుంటే మాత్రం మీరు ఈ వెహికల్స్ని అయితే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. తర్వాత మనకి పల్సర్లో ఎన్ సిరీస్ బైక్స్ అయితే ఉన్నాయి. N150 ఉంది, N160 ఉంది. సో N150 వచ్చేసరికి మీకు ఒక స్పోర్ట్స్ నేకుడ్ 150cc బైక్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. చాలా చక్కగా అయితే ఉంటుంది. దీంట్లో సింగిల్ సీట్ తోటి వచ్చేటువంటి బైక్ అయితే ఉంది. సో ఈ వెహికల్ని మీరు ఫ్యామిలీ కోసం కూడా పర్చేస్ చేయొచ్చు. ఇది మీకు 1,55,000 రూపాయల నుంచి 1,58,000 రూపాయలకి మధ్యలో అయితే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఈ బైక్ని మీరు లాంగ్ రైడ్ కోసం ఎక్కువగా యూస్ చేయొచ్చు. సో లాంగ్ రైడ్ కోసం మీరు పర్టికులర్గా స్పోర్ట్స్ నేకుడ్ బైక్ని చూస్తుంటే ఎన్ సిరీస్ బైక్స్ని అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం టెస్ట్ రైడ్ చేయొచ్చు. సో N160లో మనకి స్ప్లిట్ సీట్తో కూడినటువంటి సీట్ తోటి మనకి వితౌట్ కిక్ రాడ్ అయితే మాత్రం బైక్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,65,000 రూపాయల దాకా అయితే మాత్రం ఉంటుందన్నమాట. సో మీరు లాంగ్ రైడ్ కోసం స్పోర్ట్స్ నేకుడ్ బైక్స్ 160cc చూసినట్లయితే ఈ వెహికల్స్ని ఖచ్చితంగా మీరైతే మాత్రం టెస్ట్ రైడ్ చేయండి. ఎందుకంటే దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో ఉన్నటువంటి డిజిటల్ కన్సోల్ మనకు ఆఫర్ చేస్తున్నారు 2024 నుంచి. ఒక ప్రొజెక్షన్ LED ల్యాంప్ తోటి చాలా చక్కగా అయితే మాత్రం డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకి బజాజ్ కంపెనీ నుంచి NS సిరీస్ బైక్స్ అయితే ఉన్నాయి. NS160, NS200. NS160 మనకి 2024 నుంచి LED హెడ్ ల్యాంప్ తోటి, అలాగే మనకి డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్ తోటి అవైలబుల్గా ఉంది. USD ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. మీరు అప్సైడ్ డౌన్ ఫోర్క్లు కావాలి, డ్యూయల్ ఛానల్ ABS కావాలంటే మార్కెట్లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మీకు పల్సర్ నుంచి అవుతుందన్నమాట. సో పల్సర్లో ఉన్నటువంటి NS160 మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,70,000 రూపాయల దాకా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి బజాజ్ పల్సర్ NS200 వేరియంట్ అయితే ఉంది. లాంగ్ రైడ్ కోసం అయితే మాత్రం ఈ వెహికల్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీకు 2024 నుంచి డిజిటల్ కన్సోల్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ మీకు LED తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. బజాజ్ పల్సర్ NS200 మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి అయితే రెడీ అయిందన్నమాట. చాలా చక్కని క్రూజింగ్ అయితే చేయొచ్చు. సో ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి మీరు కనుక 2,10,000 రూపాయలకి మీరు వెహికల్ చూసినట్లయితే ఈ వెహికల్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి బజాజ్ పల్సర్లో RS200 అయితే ఉంది. ఒక స్పోర్ట్స్ వేరియంట్ లాగా ఉంటుందన్నమాట చూడటానికి. సో ఈ వెహికల్ మీరు కొనుగోలు చేయాలనుకుంటే 2,20,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి సో ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయొచ్చు. చూడటానికి లుక్ చాలా బాగుంటుంది, రోడ్ అపిరెన్స్ అదిరిపోతుంది. మీరు కనుక ఒక మంచి స్పోర్ట్స్ వేరియంట్ లాంగ్ రైడ్ కోసం చూస్తుంటే ఈ వెహికల్ని అయితే ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి బజాజ్ పల్సర్ నుంచి వింటేజ్ క్లాసిక్ బైక్ పల్సర్ 220F గురించే మాట్లాడుతున్నాను. 2,25,000 రూపాయల దాకా ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. చాలా మంచి వెహికల్ అన్నమాట. సో మీకు 2010 నుంచి ఈ వెహికల్ యొక్క క్రేజ్ ఈ రోజుకి ఇంకా తగ్గలేదు. దీంట్లో మీకు 3 కలర్ ఆప్షన్స్లో ఈ బైక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో కంపల్సరీ అయితే టెస్ట్ రైడ్ చేయదగ్గ బైక్. సో మనకి పల్సర్లో లాస్ట్ వేరియంట్ వచ్చేసరికి F250. లాంగ్ రైడ్ కోసం అయితే మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2,40,000 రూపాయల దాకా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో 125cc నుంచి 250cc వేరియంట్ వరకు ప్రతి బైక్ సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైజ్ని అయితే నేను మీకు చెప్పడం జరిగింది. సో పల్సర్ నుంచి వేరియంట్ తీసుకుంటున్నారు అంటే కంపల్సరీ లాంగ్ రైడ్ మీ మెయిన్ ప్రయారిటీ అయి ఉండాలి. మైలేజ్ గురించి అస్సలు ఆలోచించకూడదు. ఇలా అయితేనే మీకు పల్సర్ నుంచి చాలా చక్కని బైక్స్ అయితే మాత్రం ఇవి మీ లైఫ్ స్టైల్కి తగ్గట్లు బిహేవ్ చేస్తాయన్నమాట. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.